ఉదయించు తూరుపై విడిపోని బంధమై మేలు కొలిపింది ఆ స్వరం. నేను నడిచే ప్రతి అడుగులోన తాను కలిసుంటానంది నీడై కాలమంతా నా చుట్టూ కంచై కాచుకుంటానంటోంది తోడై. తనను విడి ఊపిరింక ఉండలేదుగా. నన్ను కాదని నామదినే వెతుకుతుంది ఎవరో. ఇంత చేదు తీయ తీయగనే పంచుతుంది ఎవరో. ఏందమ్మి, ఏంది ఇదంతా? ఏంటి వరు, ఏంటి ఇది? నువ్వు చెప్పేది నిజమేనా? ఏంటి వరు, నువ్వు చెప్పేది ఆయన చెప్పేది నిజమేనా? ఇంకా నమ్మడం లేదా పెద్దమ్మి? వరోధినే చెప్పిందంటే అది 100% నిజం. నీకు నాకు పెళ్లి జరగాలని ఎంత కష్టపడిందో ఇప్పుడు కావ్య పెళ్లి ఆపాలని కూడా అంతే కష్టపడుతుందంటే వరోధిని చెప్పిందే నిజం. రే, నిజం చెప్పరా? రే నందు, నీకేం తెలీదు, నువ్వు ఆగు. రే, ఏం మాట్లాడుతున్నావురా? మన వరోధిని చెప్తుంది కదా, నువ్వు నమ్మకపోవడం ఏంట్రా? ఒరే బుడంకాయ్, నీకేదో బాగా తెలిసినట్టు ఎగిరెగిరి పడుతున్నావేంట్రా? ఈ పెళ్లి చెడగొట్టి నీ మరదల భవిష్యత్తు నువ్వే నాశనం చేస్తావా? ఏయ్, నిన్ను మర్డర్ చేస్తానే, నోరు మూసుకోవే ముసల్దానా. రేయ్, ఇంకా నిలబడ్డావేంట్రా? నడవరా బయటికి. ఏంట్రా నువ్వు నన్ను బయటకు పొమ్మంటున్నా? అసలు నువ్వెవర్రా? ముందు నువ్వు నడరా బయటికి. అయ్యో, వదిలేయండి. అయ్యో, చూసావమ్మా, వాడెంత మోసానికి తెగించాడు. మీరుండండి నాన్న. రేయ్, తీసేరా, తీసేరా బాసుకాన్ని. లేదంటే అదే బాసుకాన్ని గురితాడుగా మార్చి పూలమాలగా నీ శవం మెళ్ళ వేసేదాకా నేను ఇక్కడి నుంచి కదలను. ఏంటే నువ్వు నా శవాన్ని చూసేది? ఇప్పుడే ఇక్కడే నిన్ను నీ బాబుని చంపి పాత్ర వేస్తాను. వదలండి నిన్ను నీ బాబుని చంపేస్తాను. ఏయ్! వదిలే ప్రసక్తి లేదు. నాన్న, ఛీ!
మీకు దండం పెడతాను. వీడిని మాత్రం నమ్మొద్దు. సాటి ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోతుంటే ఈ స్థితిలో కూడా నేను వచ్చానంటే అర్థం చేసుకోండి. వీడు మనిషి కాదు, మృగం. వీడికి లేని వ్యసనం లేదు. రోజుకు చిత్రహింసకు గురి చేస్తుంటే మా నాన్నకు తెలియకుండా 7 ఏడాది పాటు భరించాను. ఆ తర్వాత తెలిసింది వీడికి నేను 2వ భార్యనని. ఇక నేను భరించలేకపోయాను. పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాను. ఇంకా వీడితో కలిసి కాపురం చేయలేక విడాకులు తీసుకున్నాను. ఇలాంటి వాడు ఇప్పుడు 3వ పెళ్లి కూడా సిద్ధపడుతూ ఉంటే చూడలేక ఆపడానికి వచ్చాను. చాలమ్మా, ఇంకేమీ చెప్పద్దు. మా కళ్ళ ముందే ఒక నిండు ప్రాణం తీయటానికి వెనకాడలేదంటే వీడు ఎంత నరరూప రాక్షసుడో అర్థమవుతుంది. అమ్మా, వీడికి మీరు కాదమ్మా శిక్ష వేయాల్సింది, నేను. దేవుడే దిగొచ్చాడన్నాన్రా నిన్ను చూసి. 2 చేతులు జోడించి దండం పెట్టాన్రా. కానీ కట్నం అక్కర్లేదన్నావు. ఎదురు డబ్బు సహాయం చేస్తానన్నావు. రే, అప్పుడు నాకు తెలియలేదురా నీ వెనక ఇన్ని కుట్రలు మోసాలు ఉన్నాయని. రే, ఎంత నీచమైన బుద్ధిరా నీది. రే, ఈ ఆడబిడ్డ ఉసురు పోసుకున్న చాలక నా కన్న బిడ్డ జీవితం సర్వనాశనం చేయటానికి సిద్ధపడ్డావంటే రే, నువ్వు అసలు మనిషి కాదురా. నిన్ను ఆగవయ్యా. ఎస్, నేనే 2వ పెళ్లికి సిద్ధపడ్డాను. ఇది నిజంగా నా భార్యే అయితే ఇంకో పెళ్లి చేసుకోకూడదా? మొదటి భార్యకి విడాకులు ఇచ్చిన తర్వాత ఇంకో పెళ్లి చేసుకోకూడదని ఏ చట్టంలోని ఏ సెక్షన్లోని ఎక్కడ రాసలేదు. కావాలంటే మీరు ఎక్కడికి వెళ్దాం అంటే పదండి, అక్కడికి వెళ్దాం. రే పశువా, నోరు మొయ్యరా. చట్టం గురించి సెక్షన్ల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? విడాకులు ఇచ్చేసినంత మాత్రాన రాక్షసుడు దేవుడైపోతాడా? ఆవిడ నువ్వు వదిలేసినంత మాత్రాన నువ్వు నిజాయితీ పరుడు అయిపోతావా? నీలో నిజంగా అంత నిజాయితీ ఉంటే ధైర్యంగా నువ్వు ముందే మాకెందుకు చెప్పలేదురా? ఎందుకింత మోసం చేశావు? ఎందుకు ఇన్ని నాటకాలు ఆడావు? ఇప్పటికిప్పుడే వీళ్ళెవరో తెలీదని చెప్పావు. నీ మోసం బయటపడేసరికి ఇప్పుడు దబాయిస్తున్నావు. చెప్పు తీసి కొట్టాలరా నిన్ను. ఇద్దరు ఆడవాళ్ళకి అన్యాయం చేసింది చాలక నా చెల్లెలు బ్రతుకుతో ఆడుకోవాలనుకుంటావా? ఏమండి, చూస్తారేంటండి? పోలీసుల్ని పిలవండి.
వదిలేకూడదు. ఉండు, పోలీసులకు ఫోన్ చేద్దాం. ఏం చేస్తారండి పోలీసులు వచ్చి? నే వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇస్తే వాళ్ళు వచ్చి ఏం పీకారు? వీడిచ్చి లంచం పుచ్చుకున్నారు. మీ అందరి చేత నన్ను కొట్టించాడు. వీడు డబ్బు పడేసి ఎవరినైనా కొనగలడు. మనం బలవంతంగా కేసులో ఇరికిస్తే రెండో రోజే బయటకొచ్చి బలాదూరుగా తిరుగుతాడు. రేయ్, ఎందుకురా ఇంత మోసానికి తెగించావు? ఆ కన్న తండ్రిని జీవోత్సవం చేసింది చాలేదా? నా బిడ్డలాంటి ఈ బిడ్డ బతుకు అన్యాయం చేసింది చాలేదా? ఎరా ఇంకా నీ దాహం తీరలేదా? ఎందుకురా ఇలా చేశావు? రాక్షసుడా, నీది ఒక బ్రతికేనా? తల్లి తండ్రి లేరని కన్న తల్లిలా చూసుకున్నాను కదరా. ఇంకా ఎంతమంది కన్న తల్లుడ గర్భశోకాన్ని కోరుకుంటావురా? నువ్వు బాగుపడవురా. నువ్వు సర్వనాశనం అయిపోతావు, బూడిదైపోతావు. మీరెందుకు అత్తయ్య ఏడుస్తారు? ఇప్పుడు ఏడవాల్సింది వీడు. ఇంత చేసి కూడా ఎలా మాట్లాడతారో చూడండి. ఎర్ర చెత్తనా కొడక. నా మరదల జీవితంతో ఆడుకోవాలని చూస్తారా? ఇంకా చూస్తారేంటి? రండి, తల చేయి వేయండి. ఆగండి, 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 ఆగండి. చంపేస్తారా? చంపేసంతా కట్టుకట్టుకుని జైలుకి వెళ్తారా? మన అదృష్టం బాగుండి కావ్యకి వీడికి పెళ్లి జరగలేదు. మీరు అసలు ఇంకెందుకు కొడుతున్నారు? అయినా వీడిని కొట్టినా ఒకటే, కుక్కని కొట్టినా ఒకటే. వదిలేయండి. రేయ్, ఇంకొక క్షణం ఇక్కడున్నావంటే చేతులెత్తి మొక్కిన నేనే ఇదే చేతులతో నీ ప్రాణాలు తీసేస్తాను. పోరా రేయ్, ఇంకా ఇక్కడే ఎందుకున్నా? పోరా రాక్షసుడా, పోరా. అయ్యా, మీరెవరో ఎందుకు వచ్చారో తెలియక ఈ పరిస్థితుల్లో కూడా మీరొచ్చి నిజాన్ని బయట పెట్టి అయ్యో నా చెల్లెల్ని పెద్ద ప్రమాదం నుంచి కాపాడారు. ఇందులో నేను చేసేదేమీ లేదు వరుతిని. సమయానికి మీరు చేరుకొని తెలివిగా ఈ నిజాన్ని బయట పెట్టారు, అంతే. అమ్మా పద.
థ్యాంక్ యూ. కావ్య కావ్య ఊరుకోబ్బా, ఊరుకో. ఇలా జరుగుతుందని తెలియక పనులన్నీ భుజాన్ని వేసుకుని గుడ్డు చాకరీ చేశాం. అయినా మనకు ఫలితం దక్కలేదు. వాళ్ళ అదృష్టం బాగుండి బతికిపోయారు. ఊరుకోమ్మా. ఊరుకో కావ్య. అమ్మి, నన్ను క్షమించమ్మి. మంచి సంబంధం అనుకుని మాయలో పడి బంగారం లాంటి నీ భవిష్యత్తును పాడు చేయటానికి సిద్ధపడ్డానమ్మి. అమ్మి, తప్పైపోయిందమ్మి. ఏ లోటు లేకుండా నీ పెళ్లి ఘనంగా జరుగుతుందని సంబరపడ్డాను. ఇలా నీ పెళ్లి పీటల మీద ఆగిపోతుందని అనుకోలేదమ్మే. అమ్మా, మనం అదృష్టవంతులం అమ్మా. పెళ్లి పీటల మీద ఆగిపోయింది. అదే ఆ 3 ముళ్ళు పడుంటే ఏ కోట్లోనో దాని కాపురం కూలిపోయేదమ్మా. అప్పుడు మనం పడే బాధ కన్నా ఈ బాధ ఎక్కువ కాదమ్మా. మన కావ్య మనకి దక్కింది, అది చాలమ్మా మనకి.